అట్లా మీరు చెప్పినట్లే ఇప్పుడు చైనాలో ఒక వారం రోజుల నుంచి ఈ కేసుల గురించి మనం మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. ఇమ్మీడియట్గా నిన్ననే మనకి ఇండియాలో వెంటనే కేసులు బయటకు వచ్చాయి అనే వార్త బయటకు వచ్చింది. అంటే చైనా నుంచి ఆ వైరస్ ఫ్లైట్ వేసుకొని ఇండియాకి వచ్చి ల్యాండ్ అయ్యి ఇది బయటపడేటువంటి పరిస్థితి కాదు. అంటే మన దగ్గరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి వైరస్ బయటకు వచ్చింది అనుకోవచ్చు. అసలు నార్మల్గా ఈ వైరస్ అంటే ఇది హెచ్ఎంపీవీ అని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? పీసీఆర్ టెస్ట్ అంటాం. దానికి సంబంధించినటువంటి జీన్ని కనుక్కోవడానికి మనం ఎట్లయితే కోవిడ్కి అయితే ఆర్టీపీసీఆర్ చేసామో దీనికి కూడా పీసీఆర్ చేయడం కానీ సంబంధిత బ్లడ్ సీరం ఎవాల్యుయేషన్ చేయడం కానీ ఇక దాంతో మనం ఖచ్చితంగా వైరస్ని గుర్తుపట్టగలం. దాని యొక్క కాంప్లికేషన్స్ కానీ కలగజేసేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఛాతీకి సంబంధించినటువంటి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ అవి తర్వాత ఎప్పుడైతే తీవ్రత ఎక్కువ అవుతుందో అప్పుడు డాక్టర్ సలహా మేరకే చేయించుకోవాలి. అంతేగాని ఇప్పుడు చెప్పాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరి సిటీ స్కాన్కి వెళ్ళినా రేడియేషన్ వస్తుంది, చెస్ట్ ఎక్స్రేకి వెళ్ళినా రేడియేషన్ వల్ల వాటి ప్రభావాలు వేరు ఉంటాయి. ఓకే, కోవిడ్ టైంలో మనం చాలాసార్లు చూసాం సార్. ఇప్పుడు ఏదైనా కొంచెం సిమ్టమ్స్ కనిపించాయి అంటే ఇమీడియట్గా డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళిపోవడం, సిటీ చేయించుకోవడం, ఎక్స్రే చేయించుకోవడం జరిగిపోయింది అనమాట. అంటే అసలు విచ్చలవిడిగా సిటీ ఎక్స్రేలు చేయించుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ వస్తాయి. క్యాన్సర్ అనగానే మన అందరికీ కొంత అవగాహన అయితే ఉంటుంటుంది. క్యాన్సర్ అంటే కొంత ప్రమాదకరము, కొన్ని క్యాన్సర్లకు ట్రీట్మెంట్ లేదని కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టతరంగా ఉంటుందని కానీ. సో రేడియేషన్ సంబంధించినటువంటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం నార్మల్గా ఎక్స్పోజ్ అయ్యేటువంటి రేడియేషన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లలో చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ముఖ్యమైనవి. సిటీ స్కాన్ వల్ల ఇంకా చాలా రేడియేషన్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ సలహా మేరకే సిటీ స్కాన్కి వెళ్ళాలి. ఎవరిని సంప్రదించకుండా మనకు భయం అవుతుంది కదా అని చెప్పి ఆరోగ్యం ఏమైపోతుందో అని మనలో మనం టెన్షన్ పడి సిటీ స్కాన్ చేయించుకున్నాము అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వాటి ప్రభావం అప్పుడు చూడాల్సి వస్తుంది. తాత్కాలికంగా మనకి ఏం లేదు అని తెలుసుకుంటాం అంతే సిటీ స్కాన్లో, కానీ ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది.